నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల కేంద్రం బోర్గం గ్రామంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత రేంజల్ ఎడపల్లి నవీపేట్ సంయుక్త మండలాల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ గుమ్మల గంగాధర్ అధ్యక్షతన కామ్రేడ్ యాదగిరి అన్న సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో వక్తలు మాట్లాడుతూ ఆదర్శ కమ్యూనిస్టుగా కామ్రేడ్ యాదగిరి అన్న 5 దశాబ్దాల కాలంగా అనేక కష్ట నష్టాలను నిర్బంధాలను ఎదుర్కొని విప్లవోద్యమాన్ని నిర్మించారని కొనియాడారు. వారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడమే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ మండలాల కమిటీ కార్యదర్శి నాగన్న, పార్వతి, రాజేశ్వర్, ఒడ్డన్న, షేక్ నజీర్, పెద్దలు గంగాధర్, గోపాల్, సిద్ధపోశెట్టి, సుదర్శన్ గౌడ్, మన్నెపోశెట్టి, రాజకళతో పాటు తదితరులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. నిజాం సాగర్ నీళ్ల కోసని కానీ, లేదా రైతుల గిట్టుబాటు ధరల కోసని కానీ, లేదా ప్రభుత్వ భూములు పంచాలా, పేదలకు ఇల్లు కావాలని అనేక పోరాటాల్లో తను భాగస్వామ్యమైండు. అట్లాగే 93-94 సంవత్సరాల్లో ఎన్ఎస్ఏ భూ పోరాటంలో సుగా తన పాత్ర ఉన్నది. అట్లాగే ఏ ఉద్యమం జరిగినా బీడీ కార్మికుల ఉద్యమం జరగచ్చు, విద్యార్థుల ఉద్యమం జరగచ్చు, యువకుల ఉద్యమం జరగచ్చు. తను అనేక రకాల ఉద్యమాలలో పాల్గొని నిజామాబాద్ జిల్లాలో ఎంపీఎల్ పార్టీగా పెద్ద గుర్తింపు, ప్రజాపంత పార్టీని గుర్తింపు తీసుకోవడం రావడం జరిగింది. తను తనకు అనారోగ్యంగా ఈ ఏదైతే రోగం వచ్చిందో సహకరించకపోవడంతో ఈ నెల ఫిబ్రవరి 2 తారీఖు నాడు తను చనిపోవడం జరిగింది. ఇది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా సంతాప సభలు జరపాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు బోర్గం గ్రామంలో సంతాప సభ జరుపుతున్నాం. అమరుల ఆశయాలు ఏదైతే ఉన్నదో ఆ ఆశయాలకు అనుగుణంగా మున్ముందు మేము పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ, ఏ దానికి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా పనిచేస్తామని తనకు వాగ్దానం చేస్తూ ఈరోజు ఈ సంతాప సభ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. కాబట్టి మీరు ఎక్కడన్నా పేద ప్రజల కోసానికి పనిచేసినా, పేద భూమి కోసానికి లేదా దేనికైనా పేదల కోసానికి కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తున్నదని తన నిడారంగా తను ఏ సంపాదన లేకుండా తను సంపాదించుకోకుండా ప్రజల కోసానికి తన జీవితాంతం త్యాగం చేసింది. కాబట్టి ఈ త్యాగమూర్తులని మునుముందు మనం తలుచుకుంటూ భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలబడతాడని ఆశిస్తూ ఈరోజు నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ అభినందనలు తెలుపుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.